హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. నెక్స్ట్ పాథాలజీ. ఈ ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్ లేకపోతే చిన్న పిల్లల్లో వచ్చే పచ్చకామర్లో పాథాలజీ అంటే అసలు ఏం జరుగుతుంది, వీళ్ళ బాడీలో ఏం చేంజెస్ జరుగుతాయి, ఏం డ్యామేజ్ జరుగుతుందని మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కడుపులో ఉన్నప్పుడు పిల్లల్లో ఆర్బీసీ స్పాన్ అనేది లైఫ్ స్పాన్ అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఆర్బీసీ డెస్ట్రాయ్ అయిపోతుందో దాంట్లో నుంచి హిమోగ్లోబిన్ అనే పార్ట్ బయటకు వస్తుంది. ఈ హిమోగ్లోబిన్ మళ్ళీ రెండుగా విడిపోతుంది, హీమ్గా విడిపోతుంది, గ్లోబిన్గా విడిపోతుంది. ఈ హీమ్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. మన బ్లడ్ రెడ్గా ఎందుకు ఉంటుందంటే ఈ హీమ్ వల్ల. ఈ హీమ్ అనేది హైలీ టాక్సిక్, అంటే చాలా చెడు కలుగు చేస్తుంది బాడీలో. అదేవిధంగా నీళ్ళతో కరగదు. సో దీన్ని డీటాక్సిఫై చేయడానికి మన స్ప్లీన్ కానీ రెటికులో ఎండోథీలియల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే హీమ్ని బైలివర్డిన్గా కన్వర్ట్ చేస్తుంది. బైలివర్డిన్ అనేది లెస్ టాక్సిక్, ఇది కూడా టాక్సికే, కాకపోతే హీమ్తో కంపేర్ చేస్తే ఇది లెస్ టాక్సిక్ అనమాట. ఇది కూడా వాటర్లో ఇన్సాల్యుబుల్. సో ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. దాని తర్వాత ఈ బైలివర్డిన్ అనేది ఇంకా లెస్ టాక్సిక్ సబ్స్టెన్స్, దాన్ని బైలిరూబిన్ అంటాం అనమాట. బైలిరూబిన్ అనేది ఎల్లో కలర్ పిగ్మెంట్. ఒక్కసారి ఈ బైలిరూబిన్ ఫామ్ అయిన తర్వాత ఇది బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది. బ్లడ్లోకి రిలీజ్ అయిన వెంటనే మన బ్లడ్లో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రోటీన్స్తో కలిసి ఇది లివర్కి వెళ్తుంది. లివర్లో ఏమవుతుంది, ఇది అన్కాంజుగేటెడ్ ఫామ్లో ఉంటుంది. అన్కాంజుగేటెడ్ ఫామ్ నుంచి కాంజుగేటెడ్ ఫామ్లోకి మారుస్తుంది అనమాట. అంటే కాంజుగేషన్ చేస్తుంది. ఇది లివర్ పని. ఈ లివర్ చేసినప్పుడు ఇది కాంజుగేటెడ్ ఫామ్ అనేది లెస్ టాక్సిక్ అనమాట. అదేవిధంగా వాటర్ సాల్యుబుల్. ఎప్పుడైతే ఇది వాటర్ సాల్యుబుల్ అవుతుందో ఇది మన ఇంటెస్టైన్ నుంచి మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది, చిన్నపిల్లల మోషన్ ద్వారా. అదేవిధంగా కిడ్నీస్ నుంచి అంటే యూరిన్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ రెండు ఫామ్స్లో బయటకు వచ్చేసింది. కానీ ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే బేబీ మదర్ ఊమ్లో ఉంటుందో ఇవన్నీ మదర్ లివర్ చేస్తుంది అనమాట. మదర్ లివర్ చేసి ఈ డీటాక్సిఫికేషన్ మదర్ లివర్ చేసి ఇవన్నీ మదర్ మోషన్ నుంచి లేకపోతే మదర్ యూరిన్ నుంచి బయటకు వచ్చేస్తాయి. ఎప్పుడైతే బేబీ బయటకు వస్తుందో ఇవంతా బేబీ లివరే హ్యాండిల్ చేయాలి. ఈ బేబీ లివర్ ఏంటంటే ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. అంటే ఎంజైమ్స్ కావాల్సిన సైజ్ ఉండదు, కావాల్సిన మెచ్యూరిటీ ఉండదు. ఎస్పెషల్లీ ఈ అన్కాంజుగేటెడ్ బైలిరూబిన్ని కాంజుగేటెడ్ బైలిరూబిన్గా మార్చడం అనేది కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ డెఫిషియెంట్స్ ఉంటాయన్నమాట ఇమ్మెచ్యూర్ లివర్లో. ఈ లివర్ అనేది ఇమ్మెచ్యూర్గా ఉండడం వల్లనే ఈ టాక్సిన్స్ అన్ని బాడీలో అక్యూములేట్ అయిపోయి ఎస్పెషల్లీ అన్కాంజుగేటెడ్ బైలిరూబిన్ బాడీలో ఎక్కువైపోయి ఇది స్కిన్లో డిపాజిట్ అవ్వడము, అదే కళ్ళల్లో డిపాజిట్ కావడము. ఇదంతా ఏం చేస్తుందంటే మనకు కొల్లాజన్ అని ఒక పదార్థం ఉంటుంది. ఈ కొల్లాజన్ మన స్కిన్కి కానీ ఎలాస్టిసిటీ ఇస్తుంది. మన బాడీలో ఎలాస్టిక్గా ఉన్నాయి పార్ట్స్ అంటే దానికి రీజన్ ఏంటంటే ఈ కొల్లాజన్. ఈ కొల్లాజన్ అన్కాంజుగేటెడ్ బైలిరూబిన్ని తీసుకొని అవి కూడా ఎల్లోగా మారుతాయి అన్నమాట. సీరియస్ కండిషన్స్లో ఎప్పుడైతే ఈ అన్కాంజుగేటెడ్ బైలిరూబిన్ ఎక్కువైపోతుందో 20 mg/dl కంటే ఎక్కువైపోతుందో బ్లడ్లో ఇది బ్రెయిన్లోకి వెళ్తుంది అనమాట. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేసి బ్రెయిన్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే బ్రెయిన్లోకి వెళ్తుందో బ్రెయిన్కి పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది. ఏమేమి జరుగుతుంది, హియరింగ్ లాస్ అంటే వినికిడి పోతుంది, విజన్ పోతుంది అంటే చూపు పోతుంది, అదేవిధంగా బాడీ మొత్తం పెరాలసిస్ అయిపోతుంది, ఇంటెలిజెన్స్ తగ్గిపోతుంది, ఒక మెంటలీ రిటార్డెడ్ చైల్డ్ లాగా వీళ్ళు తయారవుతారు, ఫిట్స్ రావడము, సో ఇంటెలిజెన్స్ తగ్గిపోవడము, కాగ్నిటివ్ బిహేవియర్ తగ్గిపోవడము, ఇవన్నీ సీరియస్ కండిషన్స్లో మనము చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. Fiticus Homeopathy